మరి ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ పపాయ జామ్. జామ్స్ అంటే అందరికీ బాగా నచ్చేస్తాయి కదా. మరి పపాయ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో జామ్ అనగానే మనం ఎక్కువగా షాప్స్లోని ప్యాక్డ్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో లభిస్తాయో అవి తీసుకొచ్చి మనం యూస్ చేస్తూ ఉంటాం. కానీ వాటి మీద యాడెడ్ షుగర్స్ అని, ప్రిజర్వేటివ్స్ అని ఇలా చాలా కంటెంట్ ఉంటుంది. అదంతా చదివాక భయం వేస్తుంది. కొంతమంది అవన్నీ పట్టించుకోకుండా ప్రతిరోజు పిల్లలకి ఇస్తుంటారు, వాళ్ళు తింటూ ఉంటారు. బట్ అవంతా సేఫ్ కాదు. మన ఇంట్లో ఈజీగా జామ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, నచ్చిన ఫ్రూట్తో తయారు చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. ఈరోజు అయితే మనం పపాయాతో తయారు చేసుకుంటున్నాం కదా. సో పపాయాని కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుందాం. బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. పపాయాలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ ఏ, వైటమిన్ సి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పపాయ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రూట్. సో పపాయాని రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. ఫ్రూట్ పాలంగా తీసుకోలేని వాళ్ళు, టైం లేని వాళ్ళు ఇలా జామ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా అది తీసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు. సో మరి గ్రైండ్ చేసుకుందాం ఇది. సో ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు నేను కొంచెం ఆరెంజ్ జ్యూస్ కూడా మిక్స్ చేసుకుంటున్నాను. సాఫ్ట్గా ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇదంతా ప్యాన్లో వేసుకొని కొంచెం దగ్గరకు అయ్యేదాకా కాస్త స్టిర్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇందులో మనం కాస్త ఆరెంజ్ జ్యూస్ కూడా యాడ్ చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు కదా, ఆరెంజ్ జ్యూస్లో మనకు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అండ్ వైటమిన్ సి కూడా చాలా మంచిది. కానీ ఏదైనా జ్యూస్ రూపంలో కాకుండా మనం ఫ్రూట్ రూపంలో తీసుకోవడమే. ఫ్రూట్స్ ఎప్పుడైనా మనకి ఎక్కువ బెనిఫిట్ చేస్తాయి, ఎందుకంటే ఫ్రూట్స్లో ఉండేది ఎక్కువ ఫైబర్. సో మనం జ్యూస్ చేసేసి పల్ప్ తీసి పడేయడం వల్ల మనకు అందులో ఉన్న ఫైబర్ కంటెంట్ని మిస్ అవుతాం. ఫ్రూట్ని ఫ్రూట్ లాగా ఎంజాయ్ చేస్తే ఫైబర్ కూడా ఎక్కువ తీసుకున్నట్టు అవుతుంది. అండ్ వెయిట్ లాస్ వాళ్ళకి పపాయ బాగా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యారింగ్ ఉమెన్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవచ్చు. పిల్లలకి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ఉండడం వల్ల. అలాగే వైటమిన్ ఏ, వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల కంప్లీట్గా ఒక చక్కటి హెల్దీ ఫ్రూట్ పపాయ. సో ఇప్పుడు ఇలా దగ్గరికి మిక్స్ చేసుకుందాం. కొంచెం థిక్గా అయిపోతే మనకేంటంటే జామ్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇది దగ్గర కావడానికి కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. ఓకే, సో వాటర్ కంటెంట్ అంతా పోయి చాలా దగ్గరకు అయిపోయింది థిక్గా. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సర్వ్ చేసుకున్నాక మనం కాస్త ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టుగా అయితే చాలా టైట్గా ఫామ్ అవుతుంది. బట్ బయట కొనే జామ్స్ కన్నా ఇలా ఇంట్లో మీకు నచ్చిన ఫ్రూట్తోని హ్యాపీగా ఇంట్లోనే జామ్ని తయారు చేసుకోవచ్చు. అండ్ బయట కొనేవైతే మనకి ఎక్కువ రోజులు పెట్టుకోవడానికి, స్టాక్ చేసుకోవడానికి దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. ఇంట్లో అయితే మనం ఫ్రిడ్జ్లో స్టాక్ చేసుకొని ఒక 1 వీక్లో కంప్లీట్ చేసుకున్నా సరిపోతుంది. నో ప్రిజర్వేటివ్స్, హ్యాపీగా జామ్ని ఎంజాయ్ చేయొచ్చు మీ పిల్లలు. అండ్ షుగర్స్ కూడా నేను బ్రౌన్ షుగర్ చాలా లిమిటెడ్గా తీసుకున్నాను. అవే బయట కొనే జామ్స్ అయితే చాలా స్వీట్గా ఉంటాయి, వాళ్ళు బ్లీచ్డ్ షుగర్ యాడ్ చేస్తారు, అది కూడా మంచిది కాదు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. పపాయ జామ్ రెడీ అయిపోయింది. పపాయ జామ్ కి కావలసిన పదార్థాలు: బొప్పాయి ముక్కలు 1 కప్పు, ఆరెంజ్ జ్యూస్ 1 కప్పు, బ్రౌన్ షుగర్ 2 టీ స్పూన్లు. పపాయ జామ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో బొప్పాయి ముక్కలు, బ్రౌన్ షుగర్, ఆరెంజ్ జ్యూస్ వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పాన్ లో వేసి దగ్గర పడేదాకా ఉడికించి సర్వ్ చేసుకుంటే పపాయ జామ్ రెడీ.